మన ఫారెన్ పాలసీ మనం చూసుకున్నా ఎంతవరకు సరుకులు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో చూసుకున్నా అది $1 trillion వెళ్ళే ఆస్కారం ఉంది 2027 అని చెప్పి రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి. $975 billion ఎక్స్పోర్ట్ కి రీచ్ అవుతుంది భారతదేశం అని చెప్పి. టెక్స్టైల్స్ కి సంబంధించి మన దగ్గర పవర్ ఉన్న ఫ్యాక్టరీస్ అవి ఉన్నా కూడా మనం బంగ్లాదేశ్ కన్నా నంబర్స్ విషయంలో మనం చూస్తే వెనకబడి ఉన్నాం. మనం వరల్డ్ లో మనం లిస్ట్ వేసుకుంటే ఫస్ట్ చైనా వస్తుంది ఆబ్వియస్లీ, తర్వాత తైవాన్, తర్వాత బంగ్లాదేశ్ 5.2%, తర్వాత జర్మనీ ఉంది, ఇటలీ ఉంది, తర్వాత భారతదేశం ఉంది. అంటే మనం బంగ్లాదేశ్ ఎందుకు కాంపీట్ చేయలేకపోతున్నాం మనం కొంచెం చూస్తే ఈ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ లో చాలా వరకు దేశాలు బంగ్లాదేశ్ పూర్ ఎకనామిక్ స్టేటస్ ఉండే కంట్రీ లాగా వాళ్ళకి టారిఫ్ లేకపోవడం వల్ల మన మీద 12% టారిఫ్ ఉంటుంది. మన టెక్స్టైల్స్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళ దగ్గర 0%. అమెరికా ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం. ఏముంది 12% ఎక్స్ట్రా కట్టి ఎందుకు భారతదేశం తీసుకోరంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కాంపిటేటివ్ మార్కెట్ అది. ₹100 సరుకుని ఎవరైనా ₹100 కొందాం అనుకుంటారు కానీ ₹112 ఎందుకు కొందాం అనుకుంటారు? ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి 20% మనకి 18% ఉంది కాబట్టి వాళ్ళది 120 ఉంటే మన 118 ఉంటుంది. అందుకే ఇవాళ ఏం చేస్తుంది బంగ్లాదేశ్, సడన్ గా అమెరికాకి వెళ్ళి ఒక సీక్రెట్ డీల్ సైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అమెరికాలో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్. ఇవాళ బంగ్లాదేశ్ సెగ్వే ఇవ్వచ్చు, బట్టల మీద మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, మాకు 0% టారిఫ్ ఇవ్వండి, బదులుగా మీరు మా దేశాన్ని వాడేసుకోండి అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు అడిగే చాలా పుష్కలంగా ఉంది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి మీరు. డన్.